హలో ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ్చ. అయితే బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ ఎవరు అనేది చాలా సస్పెన్స్ ఉంది. ఎందుకంటే ఈ బిగ్ బాస్ 9 టైటిల్ మరి గేమ్ ఆడి గెలుస్తారా లేదా ఫ్యాన్స్ అంటే వెనుక పెద్ద పెద్ద తలకాయల సపోర్ట్తోని గెలుస్తారా, ట్రోఫీ ఇస్తారా అనేది చాలా సస్పెన్స్తో కూడుకుంది. ఎందుకంటే ఇప్పుడు గేమ్ పరంగా చూస్తే ట్రోఫీ దగ్గరలో ఉన్నది కళ్యాణ్, ఇమాన్యుల్, తనుజ. ఈ ముగ్గురిట్లలో ఎవరో ఒకరు గేమ్ ఆడ లేదా అతని ఫ్యాన్స్ ద్వారానో ట్రోఫీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన న్యూస్ ఏంది అంటే బర్నీ గారికి కూడా ట్రోఫీ వెళ్ళే ఛాన్స్ ఉంది. మరి ఆ ట్రోఫీ ఎందుకు వెళ్తుంది అంటే అక్కడ వెనుక ఉన్నది మెగా బ్రదర్స్, వాళ్ళందరూ బర్నీ గారు వెనుక ఉన్నారు. మరి ఆ త్రోలా బిగ్ బాస్ 9 ట్రోఫీ బర్నీ గారికి వెళ్తుందా అనేది చాలా మంది కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, తనుజ ఫ్యాన్స్, ఇమాన్యుల్ ఫ్యాన్స్ చాలా భయపడుతున్నారు. అంటే మా ఫేవరెట్ కంటెస్టెంట్ ఇంత మంచిగా ఆడినా కానీ మరి ట్రోఫీ మాకు రాదా అనేసి వాళ్ళ ఫ్యాన్స్ భయపడుతున్నారు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఫ్యామిలీ వీక్లో నాగబాబు గారు వచ్చిన తర్వాత బర్నీ గారి ఓటింగ్ పర్సంటేజ్ చాలా హైప్ లేచిపోయింది, గ్రోత్ వచ్చింది. అంటే మెగా ఫ్యాన్స్ సపోర్టింగ్ ఎట్లా ఉంటుంది అనేది చూపించారు. ఇది బాగానే ఉంది. అయితే రీసెంట్గా నేను ఒక చిన్న వీడియో చూసిన, నిహారిక గారు, నాగార్జున గారు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు బర్నీ గారి సబ్జెక్ట్ వెళ్ళింది, బర్నీ గారి విషయం వెళ్ళింది. బర్నీ గారు, నాగబాబు గారు గురువు శిశువులు, డిజర్వ్ టాప్ 5 అనే ఒక టాపిక్లా అక్కడ మాట్లాడుకుంటున్నారు. మరి అది కరెక్ట్ కాదు కదా. టాప్ 1 టాప్ 5 అది డిసైడ్ చేసేది ఫ్యాన్స్, బిగ్ బాస్ ఫ్యాన్స్, వాళ్ళ కంటెస్టెంట్ల ఫ్యాన్స్, వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ మీరు ఎట్లా చెప్తారు అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి అంటే ఏదో జరుగుతుంది, వెనుకల ఏదో జరుగుతుంది. బర్నీ గారికి ట్రోఫీ ఇచ్చే రేంజ్కి కూడా వెళ్ళిపోయింది. అసలు మరి బర్నీ గారికి ట్రోఫీ ఇస్తే మరి కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్, ఇమాన్యుల్ ఫ్యాన్స్ వాళ్ళు ఎలా తీసుకుంటారు? అయినా బర్నీ గారు డిజర్వ్ కానే కాదు ట్రోఫీకి. ఎందుకంటే ఒకసారి పొయ్యి వచ్చిండు, మరి పొయ్యి వచ్చిన దాంట్లో కూడా మరి వీళ్ళ గేమింగ్ ఏమైనా ఉందా అది కూడా అర్థమవుతలేదు. మెగా ఫ్యాన్స్, మెగా బ్రదర్స్ వాళ్ళ చెయ్యేమని ఉందా పొయ్యి వచ్చిన దానికి అనేది, దానికి కూడా ఒక థాట్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా కానీ కెప్టెన్సీ అనేది 12 మంది కెప్టెన్సీ ఉంటారు హౌస్లో. మొత్తం ఓవరాల్గా 12 వారాలు ఒక్కొక్క కెప్టెన్ వస్తారు. 12 వారాలు అయిపోయింది, 12 మంది కెప్టెన్స్ అయిపోయారు. కానీ బర్నీ గారికి ఈ వారం కూడా మేనేజ్మెంట్ కోటలా అతనికి కెప్టెన్ చేశారు. అది ఎట్లా? ఇప్పుడు కెప్టెన్సీ అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళా బర్నీ గారిని ఈ వారం కెప్టెన్ చేశారు. అంటే ఎలాంటి గేమ్స్ ఆడకుండా, ఎలాంటి ఏం ఎఫెక్ట్ పెట్టకుండా అతనికి మేనేజ్మెంట్ కోటలా కెప్టెన్సీ బ్యాడ్జ్ ఇచ్చారు. చూడండి మరి ఈ విషయం మీరు ఎలా తీసుకుంటారు? బర్నీ గారికి ఎట్లా కెప్టెన్సీ ఇస్తారు? ఎలాంటి గేమ్స్, టాస్కులు ఏది ఆడకుండా? అంటే మీరు ఉన్నోళ్ళందరూ కెప్టెన్ అయ్యారు, బర్నీ గారు ఒకరే కెప్టెన్ కాలే కాబట్టి అతనికి నేను కెప్టెన్ ఇస్తున్నా అనేసి డైరెక్ట్ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. హౌ? ఎలా ఇస్తారు? ఎలాంటి గేమ్స్ లేవు, టాస్కులు లేవు, ఏది లేకుండా బర్నీ గారికి ఎట్లా కెప్టెన్సీ ఇస్తారు? ఇది కరెక్ట్ కాదు కదా. అంటే ఇది మేనేజ్మెంట్ కోటల కెప్టెన్ వచ్చింది. మరి మేనేజ్మెంట్ కోటల కెప్టెన్ వస్తే తర్వాత మేనేజ్మెంట్ కోటల ట్రోఫీ తీయరు కదా. అది కరెక్ట్ కానే కాదు. బ్రో, మీరు వీడియో చూస్తున్న వాళ్ళు బర్నీ గారికి కెప్టెన్సీ బ్యాడ్జ్ ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్ కింద కామెంట్ చేయండి, ఓకేనా? నేనైతే ఎలాంటి టాస్కులు, గేమ్లు ఆడకుండా కెప్టెన్ ఇచ్చుడు అది కరెక్ట్ కానే కాదు. అది మళ్ళీ వారమంతా ఇప్పుడు కొంతమంది కొట్లాడి తెచ్చుకున్న కెప్టెన్ ఎట్లా ఉంటుంది, ఫ్రీగా ఇచ్చింది ఎట్లా ఉంటుంది? అది కరెక్ట్ కానే కాదు. బర్నీ గారికి కెప్టెన్ ఇచ్చుడు బిగ్ బాస్ మరి ఏం ఆలోచిస్తుందో తెలియదు. గేమ్లు ఆడి కష్టపడి వచ్చిన వారికి మరి బిగ్ బాస్ ట్రోఫీ రాకుంటే అది కరెక్ట్ కానే కాదు. మరి బర్నీ గారికి ట్రోఫీ ఇస్తే మరి ఫ్యాన్స్ అయితే ఊకోరు, డిజర్వ్ ఉన్న కంటెస్టెంట్ ఫ్యాన్స్ అయితే ఎవరు ఊకోరు. బ్రో, మీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు బర్నీ గారిని మరి నెత్తిన పెట్టుకొని తింపుతుంది బిగ్ బాస్ అని నాకైతే అనిపిస్తుంది. మరి మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి, ఓకేనా? బ్రో, ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. బర్నీ గారికి కెప్టెన్సీ ఇచ్చుడు కరెక్టేనా? మరి
బర్నీ గారి ఇష్యూలా నాగార్జున గారు ఆ టాపిక్ మాట్లాడు కరెక్టేనా, ఇవన్నిటి మీద మీరు కొద్దిగా ఆలోచించి కింద కామెంట్ చేయాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బై.